22A భూములపై ఆందోళన వద్దోట చట్టపరంగా అర్హులందరికీ న్యాయం చేస్తాం. ఎప్పుడు కమిషన్లు ఇస్తేనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? కమిషన్లు ఇస్తే అర్హులందరికీ న్యాయం చేస్తారు, అంతే కదా. ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసిరు? భూభారత్ ద్వారా ఎన్ని సమస్యలు పరిష్కరించారు? మీరు గతంలో ధరణి ఉన్నప్పుడు 10-15 లక్షల అప్లికేషన్ పెండింగ్లోని మీరు రాగా ఒకటే సంతకంతో క్లియర్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా. మీరు రెవెన్యూ శాఖ మంత్రిగా 3 సంవత్సరాలు దాటిపోయింది కదా. మీరు మీ కబ్జాల విషయంలో, మీ ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు రాసుకునే విషయంలో ఉన్నంత శ్రద్ధ పేద ప్రజల విషయంలో ఉన్నాయా? 22A జాబితాలో ఉన్నట్టు భూములపై ఆందోళన వద్దట, ప్రొహిబిటెడ్ భూములు ఇవన్నీ. ఎందుకు ఆందోళన వద్దు? మరి ఇన్ని సంవత్సరాలు ఏం బీకిర్రు? గాడిది పళ్ళు దోమిర్రా? ఏం దోమిర్రా నాకు అర్థం కాదు. మీరు మినిస్టర్లు, మీరు కథ, మీకు పరిపాలన చేతనవుతుందా? ఇది పరిస్థితి. 22A పై వచ్చిన దరఖాస్తులో సరైన వాటిని కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలి. దొంగల వడ్డ 6 నెలల కుక్కలు మురినట్టు ఉందట పరిస్థితి మీది. మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది, దాటుతా ఉంది. ఇప్పుడు వచ్చే వెంటనే 22A పై దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలి, పరిష్కారం చూపాలని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తారా? ఇన్ని రోజులు ఏం చేసిరా? గాడిద పళ్ళు చూపిర్రా? సిగ్గుండాలిగా కొంచెమైనా. భూముల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు, ప్రొసీడింగ్స్, మెమోలను 14వ తేదీకల్లా ఆన్లైన్లో పెట్టాలి. సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారులు నియంత్రించాలి. ఏ చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తప్ప. ఉన్నతాధికారులతో సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని. ఎందుకు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తి లేదంటే ఏంది? ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని ఎట్లా దోచుకోవాలి, వాటిని ఎట్లా ఫస్ట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, దాని తర్వాత ఎట్లా దోచుకోవాలి. ఇదే కదా మీరు చేసేది. ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి పరిస్థితి ఏంది అంటే ఇది పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత అత్యంత అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరూ లేరన్నాకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతమంది కబ్జాలు, ఆయన అధికారం ఉంది కదా అంటే అధికార మదంతో కబ్జాలు, ఆ ప్రభుత్వ భూముల సంబంధించినటువంటి విషయాల్లో రికార్డుల సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ చేయడం అన్ని చూస్తున్నారు కదా, ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంది కొత్తగా, ఇప్పుడు ఎందుకంటే కొత్తగా స్కీమ్ తీసుకొస్తారు. ఏంటంటే 22A జాబితా సంబంధించినటువంటి లిస్టు. దీనిలో ఏంటంటే వీళ్ళు పంపిస్తారు, ఈ రెవెన్యూ శాఖ మంత్రి ఎవరెవరైతే 22A కింద మరి తీసేయాలి రండి అంటే వస్తారు. రాగానే ఈ 10 ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో 22A జాబితాలో ఉంది, దీన్ని తీసేయాలంటే ఏం చేయాలి? 10 ఎకరాలు వాల్యూ 100 కోట్లు ఇచ్చేసి నాకు ఒక 20 కోట్లు ఇస్తే, లేకపోతే 20 కోట్ల వర్త్ 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే నేను నీకు క్లియర్ ఇస్తా, ఓకే అని అంటాడు ఈ భూ యజమాని. ఓకే అన్న తర్వాత ఈయన ఒక ఫైల్ రాసేసి సంబంధిత కలెక్టర్, రంగారెడ్డి కలెక్టర్, ఆ కలెక్టర్, ఈ కలెక్టర్ పంపిస్తారు, ఇది క్లియర్ చేయండి అని చెప్పేసి. ఇమ్మీడియట్గా వాళ్ళు క్లియర్ చేసి ఇస్తారు, డబ్బులు ఈయనకి వచ్చేస్తాయి. ఈ దందా జరగడానికి మాత్రమే ఇప్పుడు కొత్తగా ఇది తీసుకుని తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. 100% అది గుర్తుపెట్టుకోండి.